వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలుసా? అయితే చివరిలో మీ స్కోర్ ఎంతో కామెంట్ చేయండి. ఇక మొదటి ప్రశ్న మొదలెడదామా? హిందూ త్రిమూర్తులలో సంహారకర్త ఎవరు? ఏ బ్రహ్మ, బి విష్ణు, సి శివుడు, డి ఇంద్రుడు. టైమ్ అప్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి శివుడు. నెక్స్ట్ క్వశ్చన్. రామాయణంలో శ్రీరాముని భక్తుడైన వానరదేవుడు ఎవరు? ఏ సుగ్రీవుడు, బి హనుమంతుడు, సి అంగదుడు, డి వాలి. టైమ్ అప్. బి హనుమంతుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన నది ఏది? ఏ కృష్ణ, బి గోదావరి, సి గంగా, డి యమున. టైమ్ అప్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి గంగా. నెక్స్ట్ క్వశ్చన్. సంపదకు అధిదేవత ఎవరు? ఏ సరస్వతి, బి పార్వతి, సి దుర్గా, డి లక్ష్మి. టైమ్ అప్. డి లక్ష్మి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వినాయకుడి వాహనం ఏది? ఏ సింహం, బి ఎలుక, సి నెమలి, డి నంది. టైమ్ అప్. బి ఎలుక ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాండవులు మరియు కౌరవుల యుద్ధం గురించి ఏ ఇతిహాసం చెబుతుంది? ఏ రామాయణం, బి మహాభారతం, సి భాగవతం, డి శివపురాణం. టైమ్ అప్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి మహాభారతం. విశ్వాన్ని రక్షించే దేవుడు ఎవరు? ఏ బ్రహ్మ, బి శివుడు, సి విష్ణువు, డి గణేశుడు. టైమ్ అప్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి విష్ణువు. నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుడికి భగవద్గీతను బోధించింది ఎవరు? ఏ భీష్ముడు, బి ద్రోణాచార్యుడు, సి శ్రీకృష్ణుడు, డి వ్యాసుడు. టైమ్ అప్. శ్రీకృష్ణుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రామాయణాన్ని రచించిన ముని ఎవరు? ఏ వాల్మీకి, బి వ్యాసుడు, సి వశిష్ఠుడు, డి విశ్వామిత్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ వాల్మీకి. నెక్స్ట్ క్వశ్చన్. సీతాదేవిని వివాహం చేసుకోవడానికి రాముడు ఎక్కుపెట్టిన విల్లు ఏది? ఏ గాంధీవం, బి పినాకం, సి శారంగం, డి కోదండం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి పినాకం. నెక్స్ట్ క్వశ్చన్. హిరణ్యకశ్యపునికి వధించడానికి శ్రీ విష్ణువు ధరించిన అవతారం ఏది? ఏ కూర్మావతారం, బి నరసింహావతారం, సి వరాహావతారం, డి వామనావతారం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి నరసింహావతారం. జ్ఞానానికి దేవత ఎవరు? ఏ లక్ష్మి, బి సరస్వతి, సి పార్వతి, డి దుర్గా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్. రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు ఎవరు? ఏ కుంభకర్ణుడు, బి మేఘనాథుడు, సి రావణుడు, డి మారీచుడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి రావణుడు. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణుమూర్తి క్షీరసాగరంలో దేనిపై శయనిస్తారు? ఏ తాబేలు, బి గరుత్మంతుడు, సి ఆదిశేషుడు, డి ఏనుగు. సి ఆదిశేషుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పద్మవ్యూహంలో మరణించిన అర్జునుడి కుమారుడు ఎవరు? ఏ బభ్రువాహనుడు, బి ఇరావంతుడు, సి అభిమన్యుడు, డి శృతకీర్తి. సి అభిమన్యుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సముద్ర మదనంలో ఉద్భవించిన అప్సరస ఎవరు? ఏ రంభ, బి ఊర్వశి, సి మేనక, డి తిలోత్తమ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ రంభ. నెక్స్ట్ క్వశ్చన్. దదీచి మహర్షి ఎముకలతో చేసిన ఆయుధం ఏది? ఏ త్రిశూలం, బి చక్రాయుధం, సి వజ్రాయుధం, డి గద.
కరెక్ట్ ఆన్సర్ ఈ సి వజ్రాయుధం. ప్రతి రక్తపు బొట్టు నుండి రాక్షసులను సృష్టించే ఏ రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది? ఏ మహిషాసురుడు, బి రక్తబీజుడు, సి నిశుంభుడు, డి శుంభుడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి రక్తబీజుడు. నెక్స్ట్ క్వశ్చన్, మహాభారతంలో కౌరవుల తండ్రి ఎవరు? ఏ పాండురాజు, బి విచిత్రవీర్యుడు, సి ధృతరాష్ట్రుడు, డి శంతనుడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ధృతరాష్ట్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, నారాయణ సూక్తం ఏ గ్రంథంలో ఉంది? ఏ ఋగ్వేదం, బి తైత్తిరీయ ఆరణ్యకం, సి రామాయణం, డి మహాభారతం. బి తైత్తిరీయ ఆరణ్యకం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ స్కోర్ తప్పకుండా కామెంట్ చేయండి. పార్ట్ 2 కావాలంటే జై హనుమాన్, జై గణేష్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.